ఏదైనా సినిమాపై ఒక్క రూమర్ పుట్టుకురావడం కామన్, లేదా కన్ఫ్యూజన్లో మరో 2 గాసిప్స్ వస్తాయి. కానీ అల్లు అర్జున్ చిత్రం మొత్తం కూడా ఇప్పుడు రూమర్స్, గాసిప్లకు అడ్డాగా మారింది. ఒక్క సినిమాపై అన్నేసి స్టోరీలు ఈ మధ్యకాలంలో మరో మూవీకి రాలేదు. ఇంతకీ ఏంటా గాసిప్స్, రూమర్స్? చూసొద్దాం రండి. అట్లీ మేకింగ్ లో అల్లు అర్జున్ మూవీ, దీనికి సంబంధించిన 2 టీజర్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఒకటి హీరోగా అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ వీడియో, మరొకటి హీరోయిన్ ఇంట్రడక్షన్ వీడియో. ఇంతకు మించి ఈ సినిమాపై మరో అప్డేట్ లేదు. అయితే షూటింగ్ మాత్రం ఎక్కడా ఆగటం లేదు. కానీ రూమర్స్ మాత్రం అరడజనుకు పైగా ఉన్నాయి. ఈ సినిమాలో 3 కథానాయికలు నటిస్తున్నారు అనే ప్రచారం సాగుతోంది. అయితే అందరూ ఊహించినట్లు దీపిక ఇందులో హీరోయిన్ కాదు, లేడీ విలన్ రోల్ చేస్తోందట. లేడీ డాన్ గా కనిపించబోతోందట. ఇక మృణాల్ ఠాకూర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ను చేయబోతోందట. మరి అల్లు అర్జున్ కు హీరోయిన్ ఎవరు అంటే జాన్వీ కపూర్ పేరు వినిపిస్తోంది. ఇక స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డే డేట్స్ అడిగినట్లు సమాచారం. అంతేకాకుండా మూవీకి వారియర్ అనే టైటిల్ అనుకుంటున్నట్లు, మూవీలో ఐకాన్ స్టార్ డబుల్ రోల్ చేయనున్నట్లు, 2027 వేసవిలో చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేస్తున్నట్లు బాగానే ప్రచారం సాగుతోంది. సినిమా రిలీజ్ కు 6 నెలల ముందే ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్. ఇది ఒక స్టార్ హీరో చేసిన పని. అందుకు తగ్గట్లుగానే ప్లాన్ వర్కౌట్ అయింది. సాంగ్ సూపర్ హిట్ అయింది. ఆల్రెడీ 100 మిలియన్ వ్యూస్ దాటిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి అంటే మరో సింగిల్ రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మార్చి 26న రిలీజ్ కానుంది. కానీ ఆల్రెడీ టీజర్ సాంగ్ తో ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ మీద ఉంది. ఇదే స్పీడ్ లో సెకండ్ సింగిల్ రిలీజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ది నుంచి మరో సింగిల్ ను డిసెంబర్ 3వ వారంలో విడుదల చేయబోతున్నారట. ఈసారి వచ్చే సాంగ్ పూర్తి స్థాయి మాస్ బీట్ అని, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో కంపల్సరీగా వినిపించే ట్యూన్ కానుందని చిత్ర యూనిట్ చెబుతోంది. నిజానికి పెద్ది ఫస్ట్ సాంగ్ సూపర్ హిట్ కావడంతో ఇదే స్పీడ్ లో మరో సింగిల్ రిలీజ్ చేయాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ సంక్రాంతికి మెగాస్టార్ నటిస్తున్న మూవీ మన శంకర వరప్రసాద్ గారు రిలీజ్ ఉంది. పైగా ఆ మూవీ ప్రమోషన్స్ కు స్కోప్ ఉండాలని పెద్ది కాస్త వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం. కమల్ హాసన్ నిర్మాతగా, రజనీకాంత్ హీరోగా కొద్ది రోజుల క్రితం ఒక సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. అరుణాచలం డైరెక్టర్ తో ప్రాజెక్ట్ అని చెప్పారు. కానీ అరుణాచలం డైరెక్టర్ రాసిన స్టోరీ సూపర్ స్టార్ కు నచ్చలేదు. దీంతో అప్పటి నుంచి కొత్త దర్శకుడి కోసం వెతుకుతున్నారు రజనీ, కమల్. ఇప్పుడు వారికి కావాల్సిన డైరెక్టర్ దొరికాడు. ఇది యాక్చువల్ గా రజనీకాంత్ హీరోగా సుందర్ సి దర్శకత్వంలో కమల్ అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్. కానీ ఆ తర్వాత సుందర్ సి రాసిన హారర్ స్టోరీ రజనీకాంత్ కు నచ్చలేదు. దీంతో ఆయన బయటకు వచ్చేశాడు. సుందర్ సి స్థానంలో కొత్త దర్శకుడి కోసం గత కొన్ని రోజులుగా రజనీకాంత్ చాలా మంది దర్శకులను ఇంటికి పిలిపించుకొని కథలు వింటున్నారు. సినిమా తీయడానికి నిర్మాత కమల్ రెడీ. కానీ కథ అనేది సూపర్ స్టార్ కు నచ్చాలి. ఆయనకు నచ్చితే సినిమా స్టార్ట్ అవుతుందని నిర్మాత కమల్ కన్ఫర్మ్ చేశాడు. దీంతో ఇప్పుడు రజనీకాంత్ మీదే కొత్త దర్శకుడి ఎంపిక ఉంది. ఒక దశలో పేటా డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజును పిలిచి అవకాశం ఇస్తారని ప్రచారం సాగింది. ఒకప్పుడు హీరోలు మల్టీ స్టారర్ అనగానే 100 లెక్కలు వేసేవారు. కానీ ఇప్పుడు కథ చెప్పే దర్శకుడు, అవతలి వైపు నటించే నటుడు తమకు కంఫర్ట్ గా ఉంటే చాలు మల్టీ స్టారర్స్ కు డేట్స్ ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ లో అలాంటి ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ మూవీ లాక్ అయింది. తమిళ హీరోలు వాళ్ల దర్శకులకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. డైరెక్టర్ కో ఫామ్ ఉందా లేదా అనేది పట్టించుకోరు. వెట్రిమారన్ లాంటి దర్శకుడి చిత్రంలో ఒక్కసారైనా నటించాలి అనుకుంటారు. అలాంటి దర్శకుడు తాను తీసిన ప్రతి చిత్రంలోనూ డేట్స్ అడుగుతుంటే విజయ్ సేతుపతి మాత్రం నో అని చెప్పగలడు. ఇది అరసన్ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. వెట్రిమారన్ పేరుతో ఒక యూనివర్స్ తెరకెక్కుతోంది. అందులో భాగంగా గతంలో వడా చెన్నై వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా లేదా ప్రీక్వెల్ గా అరసన్ వస్తోంది. హీరోగా శింబు నటిస్తున్నాడు. ఇప్పుడు ఇదే ప్రాజెక్టులోకి విజయ్ సేతుపతి అడుగు పెట్టాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తాను నటిస్తోన్న తెలుగు సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యిందో లేదో ఇమీడియట్ గా అరసన్ ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టాడు సేతుపతి. సింపు, సేతుపతి కలిసి గతంలో మణిరత్నం తెరకెక్కించిన నవాబ్ లో నటించారు. మళ్లీ ఇప్పుడు అరసన్ లో హీరో, విలన్స్ గా తలపడబోతున్నారని టాక్. అరసన్ తెలుగులో సామ్రాజ్యం పేరుతో విడుదల కానుంది. ఒక్కో హీరోకు ఒక్కో ఫెస్టివల్ కలిసి వస్తుంది. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పుకున్నాం. కానీ సల్మాన్ ఖాన్ కు ఈద్ కు కలిసి వస్తోంది. ఈ ఏడాది కూడా తన కొత్త చిత్రాన్ని ఈద్ కు రిలీజ్ చేశాడు. నెక్స్ట్ ఇయర్ సేమ్ సెంటిమెంట్ రిపీట్ చేస్తానంటున్నాడు. కానీ వచ్చే ఏడాది ఈద్ కు
సల్మాన్ ఖాన్ మూవీని రిలీజ్ చేస్తే ఒక రిస్క్ ఉంది. అదేంటో చూద్దాం రండి. ఈద్ కు సల్మాన్ ఖాన్ కొత్త సినిమా రిలీజ్ అనేది కొన్నేళ్లుగా బాలీవుడ్ చూస్తున్న ట్రెండ్. అందుకే ఈద్ కు సల్మాన్ కు పోటీగా మరో చిత్రాన్ని విడుదల చేసే సాహసం చెయ్యరు హిందీ హీరోలు. 2009 పోకిరి హిందీ రీమేక్ వాంటెడ్ తో మొదలైంది సల్మాన్ ఖాన్ ఈద్ సెంటిమెంట్. ఆ తర్వాత దబంగ్, బాడీగార్డ్, ఎక్ థా టైగర్, కిక్, భజరంగి భాయిజాన్, సుల్తాన్, భారత్, కిసికా భాయ్ కిసికా జాన్, సికిందర్ వరకు కొనసాగింది. ఈద్ అంటే ఇక మరో ఆలోచనే లేదు. సల్మాన్ కొత్త సినిమా రిలీజ్ ఫిక్స్ అయిపోవచ్చు. అందుకే నెక్స్ట్ ఇయర్ కూడా తాను నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ మూవీని ఈద్ కానుకగా మార్చి 3వ వారంలో రిలీజ్ కు రెడీ చేస్తున్నాడట భాయిజాన్. సల్మాన్ రాడు అనుకున్నారో లేక అప్పటికీ తాను నటిస్తున్న కొత్త సినిమా రెడీ అవ్వదు అనో అంచనా వేశారో తెలియదు కానీ యష్ తాను నటిస్తున్న న్యూ మూవీ టాక్సిక్, అజయ్ దేవగన్ కొత్త చిత్రం ధమాల్ 4 ను రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. సల్మాన్ దేవగన్ క్లాష్ కు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు కానీ యష్ మూవీ టాక్సిక్ తో సల్మాన్ క్లాష్ మాత్రం చాలా ఆసక్తికరంగా మారనుంది. KGF 2 తర్వాత రాకీ భాయ్ తీసుకువస్తున్న చిత్రం కావడంతో నార్త్ లో ఈ మూవీకి చాలా క్రేజ్ ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.